హాయ్ అండి. ఏం చేస్తున్నారు అందరూ? మేమైతే మటన్ కోస్తున్నాము. ఇది సాయంత్రానికి అండి. మధ్యాహ్నానికి ఆల్రెడీ ఉదయం చెప్పాను కదా షార్ట్లో మా పాలకూర వండేసుకున్నాము. పాలకూర పాయసం చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామనంటే పని మొత్తం అయిపోయింది. బయట కట్టెల పొయ్యి దగ్గర చేద్దామంటే ఎండ కొడుతుందండి. అందుకే ఇంట్లోనే ప్లాన్ చేశాను. ఇక సాయంత్రానికి గారెలు అవన్నీ చేయాలి. మళ్ళీ సాయంత్రం స్నాక్స్ కానీ తినడానికి చేయాలి మటన్లో. అది కట్టెల పొయ్యి మీద చేద్దామని ప్రజెంట్ అయితే వండేసుకుందాంలే, తిన్నాం కదా కూర్చున్నాము ఖాళీగా. మా అమ్మాయి కూడా మా పొట్టి కూడా చేసుకుందాం అక్క ఇప్పుడే, మళ్ళీ తర్వాత చేస్తారు అని అనేసింది అన్నమాట. అప్పాలు ఉన్నాయి మళ్ళీ తర్వాత చేయడానికి. మాకు చాలా పెద్ద పెద్ద పనులు ఉన్నాయండి ఈ రోజుకి రేపటికి. ఇప్పుడే మటన్ పంపించారు మా సారు, బయటికి వెళ్ళారు ఆయన. మటన్ పంపించేసి అది వండేస్తే అయిపోతుంది కదా పని. మళ్ళీ సాయంత్రం వాళ్ళు వచ్చినప్పుడు వండాలంటే ఇబ్బంది అవుతుంది కండి, హడావిడి అవుతుంది. అందుకే చేసేసుకుంటున్నాం. మా పొట్టి కూడా చేసుకుందాం అక్క అని అంటే ఇక చేసేసుకుంటున్నాము. గ్యాస్ మీద ఉన్నది స్వీట్ రైస్ అండి. ఉదయం పాయసం చేసుకున్నాం కదా, సేమియాతో పాయసం చేసుకున్నాము. ఇప్పుడైతే స్వీట్ రైస్ తిన్నామంటే మా అమ్మాయి తింటానది, పిల్లలు కూడా తింటానని చాలా రోజులు అయింది. అందుకే వండే మమ్మీ వండే అన్నారంటే వండుతున్నాను అనమాట. అందరికీ మళ్ళీ హ్యాపీ భోగి అండి. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు కదా పండగలు. చాలా హ్యాపీగా చేసుకోండి. మటన్ చూపి అమ్మ కట్ చేసేది. వాళ్ళైతే కట్ చేసి ఇవ్వలేదండి, పెద్ద పెద్ద పీసెస్ ఇచ్చారు. పెద్ద పని అవుతుంది ఇది, డబల్ పని అన్నీ. ఇవన్నీ ఇక సాయంత్రం తినేటప్పుడే చేసుకుందామంటే సాయంత్రానికి మళ్ళీ వీడియో కూడా ఎట్లా వస్తుందో ఏమో, మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అక్క, ఇప్పుడే చేసేసుకుందామని మా అమ్మాయి అనేసరికి ఇక నాకు కూడా సర్లే వీడియో కోసం అని ఇప్పుడే చేసేసుకొని కూర్చుందామని అనిపించింది. మళ్ళీ సాయంత్రానికి అప్పాలు వర్షాలు స్టార్ట్ చేస్తే ఆ పనే సరిపోతుంది ఇక మాకు. ఎలా ఉన్నారండి? ఏమేమి చేస్తున్నారు? నాకైతే కామెంట్ చేసేయండి. కర్రీ చేస్తున్నాం మేమైతే మటన్. మా చిన్నోడైతే చిన్న హాయ్ చెప్పు, హ్యాపీ భోగి చెప్పు. రైట్ తాకుతుందమ్మా. మటన్ అవుతుందండి, చూపినానా? మటన్ చూపినానే. ఇదిగోండి మటన్ వేసాను ఆల్రెడీ, అవుతుంది. కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి వేసేసి పెట్టానన్నమాట. ఇదేమో స్వీట్ రైస్ అండి. స్వీట్ రైస్ కూడా అవుతుంది, ఉక్కుతుంది బాగా. బెల్లం వేసాను అందులో, బాగా కాలుతుంది. ఓకేనండి. మా చిన్నోడైతే స్ప్రైట్ తీసుకొచ్చి ఇచ్చాడు. మీరు ఏమేమి చేసుకున్నారు నాకైతే కామెంట్ చేయండి. మేమైతే ఉదయం మార్నింగ్ చేసేసుకొని ముగ్గులు వేసేసుకున్నాం. చక్కగా వేసి ఉదయాన్నే అయితే మార్నింగ్ వేసేసి మంచిగా చల్లేసేసి ముగ్గులు వేసాము. ముగ్గులు వేసేసి నెక్స్ట్ పాయసము అవన్నీ చేసుకొని తినేసాము. ఆల్రెడీ 1 రౌండ్ 2 రౌండ్లు అయిపోయినాయి. ఇది 3వ రౌండ్ కోసం అన్నమాట. పోయే ప్లాన్ చేశానండి నేను మా అమ్మాయిను, కానీ ఎండ బాగుంది కదా. తర్వాత సాయంత్రం గారెలు అక్కడ చేస్తాము. సాయంత్రం గారెలు పోయి స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా మంచిగా నీడు వచ్చేస్తుంది కదా సాయంత్రానికి. అందుకే ఇప్పటికైతే ఇది చేసుకుని కూర్చుందామని ఇంట్లోనే ప్లాన్ చేస్తామన్నమాట. గ్యాస్ మీద చేసేద్దామని. మా పెద్దోడైతే ఇప్పుడు బయటకు పోయి వచ్చాడండి. అవుతుంది మటన్, కాలుతుంది బట్ అవి తీసుకుంటే. బాగా ఉడుకుతుంది చూడండి. పొట్టే ఈ యొక్క హాయ్ చెప్పలేదు. పొట్టికి వెళ్ళి చెప్పు, హాయ్ చెప్ప పొట్టే.
ఒకటి హ్యాపీ భోగి చెప్పవా వాళ్ళకి? హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్పవు, భోగి చెప్పవు. ఇగో ఈ పీస్ మాత్రం మా పొట్టికి ఇది కట్ చేయకుండా మర్చిపోయానండి నేను. మా ఆయన చూస్తే తిడతాడేమో నన్ను. ఇదైతే కట్ చేయలేదు, మర్చిపోయాను నేను. పొట్టికి పెట్టేస్తా ఇది ఎవరు చూడకుండా. ఓకేనా పొట్టి? వద్దా? ఎందుకు? తినేసాయి పొట్టి, మావే చూస్తే తిడతాడు. అమ్మమ్మ పొట్టి సిగ్గుపడుతుంది. ఎందుకు పొట్టి? అయ్యో మా పెద్దోడైతే ఈరోజు వీడియో షూట్ చేస్తున్నాడు. మమ్మీ మీకు స్నానం చేయపోనా? స్పూన్ అమ్మా మర్చు. ఒకటి నీ పీస్ అయితే అవుతుంది. పొగొస్తుందట, ఏడుస్తుంది. చెప్పే పరిస్థితి మొత్తానికైతే కర్రీ విత్ రైస్ అన్నీ అయిపోయినాయండి. నేనైతే నిన్న వచ్చినప్పటి నుంచి నేను పాపం నాతో పాటు మా పొట్టి కూడా వండడము, కడగడము, ఉతకడం ఇదే సరిపోయిందండి. కానీ ఆనందం అయితే ఉంది మాకు. మొత్తానికి అయిపోయిందండి, వంట కూడా అయిపోయింది. సాయంత్రానికి వంట కూడా అయిపోయింది. కొంచెం గారెలు ఉన్నాయి, చేసి గారెలు సాయంత్రానికి చేసుకుంటాం కట్టెల పొయ్యి మీద. ఇక ఇంకొకసారి అందరికీ హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి అండి. మంచిగా జరుపుకోండి, హ్యాపీగా ఉండండి. 3 రోజులు హాలిడేస్, ఇంకో 3 days 4 days ఉన్నాయట్టు హాలిడేస్ అయిపోయినాక తర్వాత ఎవరి పని వాళ్ళకే ఉంటుంది. ఇట్లా పండుగలు అన్నీ చేసేటప్పుడు అందరూ కలిసిమెలిసి చేసుకోండి, బాగుంటుంది చాలా. ఇప్పటికైతే ఇలాగైతే ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది. మీరైతే ఇట్లనే నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి. మీరు నన్ను ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటే. వీడియోస్ నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయట్లేరండి, వీడియో చూస్తున్నారు కానీ దయచేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.